ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల నిర్వహణపై మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్లు, సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇక ఈ సమావేశాల గురించి మరింత అప్డేట్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఈ నెల 24 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఎలా ఉండబోతున్నాయి ఈ సమావేశాలు? తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అందుకంటే ముందే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగుస్తున్న నేపథ్యంలో పార్లమెంటు ఏదైతే కేంద్ర బడ్జెట్ అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ రూపొందించబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది. మరికాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్ని శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై మరోసారి రివ్యూ చేయబోతున్నారు. వాటి అనుగుణంగా ఈసారి తెలంగాణ బడ్జెట్ పెట్టబోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడంలో కేవలం 4 నెలలకు మాత్రమే బడ్జెట్ ఆమోదం పొందింది. మళ్ళీ 8 నెలల కాలానికి బడ్జెట్ పెట్టాల్సి ఉంది. ఇక ఈ బడ్జెట్ నిర్వహణకు సంబంధించి నెల 24న ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అసెంబ్లీ సంబంధించి మండలి చైర్మన్ అలాగే అసెంబ్లీ స్పీకర్ ఇద్దరు కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్పులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి అలాగే డీజీపీ జితేంద్ర కూడా అటెండ్ కావడం జరిగింది. ఇతర ఉన్నతాధికారులు కూడా ఏర్పాట్లకు సంబంధించి పలు సూచనలు చేశారు. గతంలో ఉన్న పరిస్థితులు ఇస్తే ఈసారి శాంతి భద్రతల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా అసెంబ్లీ పరిసరాల్లో కూడా భద్రత పెంపు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. డిఎస్సీ కానీ ఇతర అంశాల విషయంలో నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా కొంత నిరసన వ్యక్తం చేసే అవకాశం నేపథ్యంలో శాంతి భద్రతల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా స్పీకర్ అలాగే చైర్మన్ ఉన్నతాధికారులకు సూచనలు చేసినట్టుగా సమాచారం. దీంతో పాటు కూడా అదనపు పోలీసు బలగాన్ని పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా 24 నుంచి బడ్జెట్ సమావేశాలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే ఏ అంశాలు ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలనేది అసెంబ్లీ మొదటి రోజు బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు.